కుమార్ కంజర్ల. మద్యంతో ప్రభుత్వం నడపడం సిగ్గుచేటు. డిఎస్పీ చీఫ్ విచారదన్ మహారాజ్. ప్రభుత్వం దగ్గర డబ్బు లేదని చెప్పి మద్యం రేట్లు పెంచి బీసీ ఎస్సీ ఎస్టీ సమాజం నుండి డబ్బు దోచుకోవాలి. బా, మీరు భలే పెట్టిన కామెంట్. ఇప్పుడు ఒక్క ఆడియో వినిపిస్తాను నేను, విశారదన్ మహారాజ్ గారిది. ఈ ఆడియో మీ జేబులోకి వెళ్ళి పైసలు నాశనం కాకుండా ఉండడానికి ఉపయోగపడే ఆడియో ఇది. ఇప్పుడు ఆకాశంలో దూకుతున్నాడు థమ్స్అప్ బాటిల్ పట్టుకొని పైనుంచి. వాడు విజయ్ దేవరకొండ ఆయన వెలమ సంస్థానమే. అయ్యి మహబూబ్ నగర్ దగ్గర కొల్లాపూర్ సంస్థానం చుట్టం వాడు. ఆయన ఆకాశం నుంచి దిగుతున్నాడు. ఇంకోటి మహేష్ బాబు ఉన్నాడు, వాడు హెలికాప్టర్ నుంచి దిగుతాడు తాళ్ళు కట్టుకొని. మరి పోరాదు పాకిస్తాన్ మీద కొట్లాటాన్ని? మమ్మల్ని పిచ్చోళ్ళని చేస్తారు కదా మీరు. మమ్మల్ని మా దగ్గర మా కూలీలు చేసిన పైసలు మొత్తం మీకు బొందకు పెట్టినాక సినిమా హాల్ కాడికి పోయి కడుపులు ఆగలైతే అంటే అన్నం తినకుండా సినిమా చూడటం. ఎంత పిచ్చోళ్ళం మనం. అన్నం తిందామా సినిమాల పైసలు కడుపు కాల పెట్టుకొని ఉత్త నీళ్ళు 20 రూపాయల బాటిల్ తాగినా కూడా మళ్ళీ 20 రూపాయలు తక్కువ పడుతుంది సినిమాకి. అన్నం తినకుండా సినిమా చూసి ఇంటికి నడిచి రావటం. ఇంట్లో అప్పుడు అర్ధరాత్రులు వచ్చి గిన్నెలు ఎత్తుకుంటారు భూమి ఉన్నదా లేదా. ఇది మన బతుకులు. ఈ మనం పైసలు కట్టి మనం సినిమా హీరోలను తయారు చేసి వాళ్ళకి 1000 కోట్లు అర్పితం చేసి. దయచేసి ఇది చెప్పింది చిన్న టాపిక్ అనుకోకుండా, ఇది ప్రతి ఎస్సీ బీసీ ఎస్టీల్లో ఉన్న 18 సంవత్సరాల నుండి ఒక 35 సంవత్సరాల మధ్య ఉండే యువకుల గురించి చెప్పింది ఇది. ఎందుకంటే వీళ్ళు ఎక్కువగా సినిమా థియేటర్ల దగ్గర కనబడతారు. వీళ్ళు అవసరమైతే ఈ 18 సంవత్సరాలు ఉన్నోళ్ళు అవ్వను అయ్యను కొట్టి కూడా మా చిరంజీవి సినిమాకు బ్యానర్లు కట్టాలంటారు, మా పవన్ కళ్యాణ్ సినిమాకు బ్యానర్లు కట్టాలంటారు, లేకపోతే రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు, విజయ్ దేవరకొండ వీళ్ళ సినిమాలకు బ్యానర్లు కట్టాలని ఆశపడతారు. ఇంట్లో పైసలు ఎత్తుకొని పోయి అవ్వయ్య సంపాదించిన కష్టం రోజువారీ కూలి చేసేటోళ్ళే కదా మన ఎస్సీబీసీ ఎస్టీలు. ఈ కూలి చేసిన పైసలు అవ్వ దగ్గరనో అయ్య దగ్గరనో ఎత్తుకొని పోయి ఈ చిరంజీవి సినిమాలకు బ్యానర్లు కడతారు, ఈ బాలకృష్ణ సినిమాలకు బ్యానర్లు కడతారు, ఇప్పుడు ఈ మహేష్ బాబు అదేవిధంగా విజయ్ దేవరకొండ వీళ్ళందరికీ బ్యానర్లు కడతారు ఈ ఏజ్ ఉన్నోళ్ళు. ఇవి జాలే అన్నట్టు ఇంట్లో డిష్ కనెక్షన్లు, జియో కనెక్షన్లు, ఎయిర్టెల్ కనెక్షన్లు, సీరియల్ చూసుడు, మళ్ళీ ప్రత్యేకంగా కొత్త సినిమాలు స్ట్రీమింగ్ అవుతాయి అంటే ఆహా అని దాన్ని కొనాలి, లేకపోతే ఇంకోటి నెట్ఫ్లిక్స్ అని కొనాలి. ఇట్లా మన పైసల్ని ఎన్ని రకాలుగా మనము ఈ సినిమా హీరోలకు అప్పచెప్తామో అన్ని రకాలుగా. ఇప్పుడు కొత్త సినిమా వస్తే 250 రూపాయలు టికెట్ మల్టీప్లెక్స్లో, నలుగురు పోతే 1000 రూపాయలు. ఈ 1000 రూపాయల వల్ల ఎవరు కోటీశ్వర్లు అవుతారు? మన సంపద ఏమో వాని జేబులో పోతుంది. రామ్ చరణ్, పవన్ కళ్యాణ్ వీళ్ళు కోటీశ్వర్లు అవుతారు. మళ్ళీ మనము బువ్వ కోసం లేని కాడ కొట్లాడుకుంటాం. నేను మళ్ళీ చెప్తున్నా, ఒక ఇంట్లో డిష్ పెట్టుకుంటారు ఒకటి. ఉదాహరణకు జియో అనుకో, జియో ఒకటి ఉంటుంది, మళ్ళీ ప్రత్యేకంగా నెట్టు, మళ్ళీ ప్రత్యేకంగా సినిమాలకు పోతాం. ఇంకా సోకులు ఉన్నోడైతే క్రికెట్కు పోతాం. ఈ పైసలంతా వృధా ఖర్చే. సినిమాలు చూడడమే బంద్ పెట్టుర్రు. సినిమాల వల్ల మనకు వచ్చే విజ్ఞానం ఏం లేదు. జేబీఎం లాంటి సినిమాలు 10 సంవత్సరాలకు ఒకసారి వస్తాయి, వాటిని ఆన్లైన్లో చూసుకోవచ్చు. సినిమా థియేటర్ల వైపు పోకుర్రి. నేను చెప్తున్నా కదా, నేను విపరీతంగా సినిమాలు చూసేటోని. నేను ఈ హైదరాబాద్కి వచ్చిందే సినిమా స్టోరీలు పట్టుకొని సినిమా ఇండస్ట్రీ చుట్టూ తిరిగేది. నేను కథలు రాసుకొని డైరెక్ట్ చేయాలని తిరిగేది. నేను అంత పిచ్చి ఉండేది నాకు. 2018లో జ్ఞానోదయమైంది. ఇండస్ట్రీ మొత్తం కులకంపుతోటి ఉన్నది. ఇక్కడ రెడ్డీలు, వెలుమలు, కమ్మలు, కాపులకు మాత్రమే ఈ సినిమా ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్స్ ఉంటారు, డైరెక్టర్స్ ఉంటారు, యాక్టర్స్ ఉంటారు, యాక్ట్రెస్ ఉంటారు. ఆఖరికి జోకర్లు, కమిడియన్లు కూడా వాళ్ళే. ఈ తర్వాత నేను తెలుసుకొని బయటకు వచ్చేసిన. అసలు సినిమాలు చూడొద్దు, సినిమాలను ఎంకరేజ్ చేయొద్దు. నేను సినిమాలకు చూడక అనేక సంవత్సరాలు సినిమాలకు పోను. టీవీలలో కూడా సీరియల్ చూడను, టీవీలలో కూడా సినిమాలు చూడను. ఏదైనా సినిమా చర్చనీయ అంశానికి వచ్చింది అన్నప్పుడు ఖచ్చితంగా ఆన్లైన్లో చూస్తా తప్పించి సినిమా థియేటర్కి పోయి మాత్రం అయితే చూడండి. మీకు థియేటర్కు పోయి చూడకపోవడం వల్ల మీకు ఖచ్చితంగా డబ్బులు మిగులుతాయి.
ఆ డబ్బులు మీ ఇంట్లో తిండికో మీ పిల్లాడికి బట్టలు కొనడానికో మీ కనీస అవసరాలకు అక్కడికి వస్తాయి. సినిమాలు చూడడం బంద్ పెట్టండి, సినిమాలు చూడకండి, టీవీలు కూడా చూడకండి. ఇటు సెల్ ఉంటుంది, సెల్ బ్యాలెన్స్ వేసుకుంటాం, దానికో 300. అటు టీవీ రీఛార్జ్ చేపియాలి, దానికో 600. ఇటు నెట్టు బ్యాలెన్స్ వేయించుకుంటే దీనికో నెలకు 400. ఇటు సినిమాలకు నెలకు 1000 రూపాయలు. ఇటు క్రికెట్కి ఇది పెద్ద మొత్తం. ఇక అంటే ఇన్ని రకాలుగా ఒక సామాన్యుని దగ్గర నుంచి వెళ్ళి ఈ హీరోలు కావచ్చు, క్రికెటర్లు కావచ్చు, లేకపోతే ఇక్కడ సోషల్ మీడియా అని పెట్టి ఇట్లా గుంజుకోవడం జరుగుతుంది. కాబట్టి మనకు మహేష్ బాబు అనేటోడు ఆదర్శం కాకూడదు, చిరంజీవి అనేటోడు మనకు ఆదర్శం కాకూడదు, పవన్ కళ్యాణ్ అనేటోడు మనకు ఆదర్శం కాకూడదు. వాడు బుచ్చగాని లెక్క ఎప్పుడు ఏం ఎంటికలు పెంచుతాడో తెలియదు, ఎలాంటి లాగులు వేసుకుంటాడో తెలియదు. వాడు విజయ్ దేవరకొండ వాడు ఆదర్శం కాకూడదు. మనకు ఎవరు ఆదర్శం కావాలి? మన మహనీయులు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆదర్శం కావాలి, మన కాన్షీరామ్ గారు ఆదర్శం కావాలి, ఆఖరికి మన సర్దార్ సర్వాయి పాపన్న గౌడు గారు ఆదర్శం కావాలి, మన సాకల ఐలమ్మ మనకు ఆదర్శం కావాలి. మనం వాళ్ళెనక పోయి ఒక సెల్ఫీ అని అడగకూడదు. మన పోరాటానికి చూసి వాళ్ళే మనకు సెల్ఫీలు అడిగేదాకా రావాలి. అటు రావాలంటే సమాజంలో మనం ఎదగాలి. మన దగ్గర నుంచి ₹1 కూడా వ్యర్థంగా ఇతరులకు ఇవ్వద్దు. ఇతరులు అంటే సినిమా స్టార్లకు, సినిమా యాక్టర్స్కి ఇవ్వద్దు. ఒక పేదోడికి 3 పూటలు అన్నం పెట్టు, ఒక అనాథాశ్రమానికి నువ్వు కొనే టికెట్ పైసలు తీసుకుపోయి పెట్టు, ఒక అనాథను పెంచుకో, అవసరమైతే ఒక అనాథనన్నా పెంచుకో, ఒక అనాథాశ్రమానికన్నా నెలకు ₹200 డొనేట్ చేయి. నీకు అంతా ఈ సమాజం మీద ప్రేమ ఉంటే మాలాంటి వాళ్ళు కొత్త రాజకీయ వేదికలు పెట్టాలని కొట్లాడుతున్నాం. మాకు ఫండ్స్ అవసరం. ఎస్సీ బీసీ ఎస్టీలను ఈ రాజకీయంలోకి తీసుకొచ్చి వాళ్ళని ఎమ్మెల్యేలుగా తయారు చేసి ఈ రాజ్యంలో ఒక దళిత ముఖ్యమంత్రిని చైర్ మీద కూర్చోబెట్టాలంటే అది పెద్ద ప్రయాణం. దానికోసం మాకు ఫండ్స్ కావాలి. మీరు తినే గుట్కాల పైసలు మాకు ఫండ్ రూపంలో ఇవ్వండి పార్టీకి. మీరు చూసే సినిమాల పైసలు మాకు ఫండ్ రూపంలో ఇవ్వండి. టీవీలో చూడండి, ₹300 వేసుకుంటే కథం మనకు నెట్ వస్తుంది. ఆ నెట్లోనే సినిమాలు చూడండి. థియేటర్కి పోయి అట్లా పైసలు నాశనం చేయాలి, నెట్టుకి ఇట్లా పైసలు నాశనం చేయాలి, సెల్లుకు ఛార్జింగ్ కోసం అట్లా రీఛార్జ్ కోసం అట్లా పైసలు నాశనం చేయాలి, క్రికెట్ కోసం ఇట్లా నాశనం చేయాలి. ఇక మన దగ్గర పైసలు ఏడు ఉంటాయి? మనం పేదోళ్ళగానే ఉంటాం. కాబట్టి సినిమాలు చూడకండి, దయచేసి సినిమాలను బైకాట్ చేయండి. ఏ హీరో కానీ ఫాలో కాకండి. మీరు వాడు హీరోలు కాదు, వాళ్ళు జీరోలు, వాళ్ళ యాక్ట్రెస్ ఓన్లీ. తాగుడు ఇంకా భయంకరమైన తాగుడు, అదొకటి.